సో ఇది నా కజిన్ అనమాట. తిను ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్. ఫస్ట్ తను నాకు మేకప్ చేస్తుంది, దాని తర్వాత నేను తనకు మేకప్ చేస్తాను. అంటే నాకు భయం వేస్తుంది స్వీటీ. ఇప్పుడు అది ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అయ్యి నన్ను ఇంత బాగా రెడీ చేసింది. ఇప్పుడు నేను దాన్ని రెడీ చేస్తా, చూద్దాం ఇద్దరిలో ఎవరు బెటర్గా రెడీ చేస్తారు. రెడీ. సో ఇప్పటి వరకు మీరు నన్ను ఎంత బాగా రెడీ చేసిందో ఆల్రెడీ చూసినారు కదా. ఇప్పుడు నేను నన్ను ఇంకెంత బాగా రెడీ చేస్తానో మనం ఇప్పుడు చూడండి. అవసరమా స్వీటీ? అవసరమే. రెడీయా? రెడీనా? రెడీ అని. ఇట్స్ రివెంజ్ టైం అనమాట. రెడీ లేదు, ఆపేసావా? అస్సలు ఛాన్సే లేదు. సో ఫస్ట్ నేను బ్లైండ్ ఫోల్డ్ అవుతాను, దాని తర్వాత నేను దానికన్నా బాగా రెడీ చేసి చూపిస్తాను అనమాట. కట్టు. నేను పెట్టుకొని ఇస్తాను. కనిపిస్తుందా? ఎట్లున్నది నీ అమ్మ కళ్ళు మూసుకొని ఇంతసేపు? మరి చెయ్యి ఇప్పుడు చూసే క్లేసు. రెడీ. ఓకే, ఫస్ట్ ఏం కావాలి? ఓ బంగారు మొలతాడు, పిండి చెంబు, ఇత్తడి పళ్ళెం, ఓ హెచ్ఎంటి వాచ్. ఫస్ట్ ఏమేమంటావు? జస్ట్ నాకు ఫౌండేషన్ పెట్టు చాలు, ఇంకేం మేకప్ వద్దు. ఫస్ట్ నేను నీకు ఐ మేకప్ చేద్దాం అనుకుంటున్నా. సో నాకు ఐ ప్యాలెట్ ఇవ్వమ్మా. ఇంకో ఇది బ్రష్, నేను పట్టుకుంటా. ఐ విల్ సెలెక్ట్ మై షేడ్. ఓకే, షేడ్లోనే పెట్టినా. అది నువ్వు పెట్టింది గ్లిటర్లో. తీసుకెళ్ళు షేడ్ దగ్గర. ఓకే, అంతగానం రబ్ చేయొద్దు. రెడీ. ఫస్ట్ రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది లెఫ్ట్. ఇది లెఫ్ట్. ఓకే, ఏ స్కూల్? మా స్కూలే. కళ్ళు ముయ్యాలి బొమ్మ. ఇంకొంచెం కావాలి. నేర్చుకోవచ్చు కదా నువ్వు కూడా. నా గ్లిట్టర్ అప్పుడే ఇంకో బాగుంది కదా. ఇలా డిఫరెంట్గా ట్రై చేయాలి అందరు ఇప్పటి నుంచి. ఐ ప్యాలెట్ ఎప్పుడైనా మనం ఐబ్రోస్కే వేసుకోవాలి, ఐస్కి కాదు. ఐబ్రోస్కి వేసుకుంటేనే మనకి కలర్ మంచిగా కనిపిస్తుంది. సారీ, ఐబ్రోస్కి పెడుతున్నాను. ఇది గ్లిటర్ ఐ షేడ్ ఐస్కి వేసుకోవాలి, గ్లిటర్ ఐబ్రోస్కి వేసుకోవాలి. చీటింగ్ చేయకు. ప్యాలెట్ నాకు డార్క్ షేడ్ చూపి. స్వీటీ, నేను ఒప్పుకోను స్వీటీ. ఏ నీకు కనిపిస్తుంది? ప్రామిస్ చెప్పే. నీ ఐ ప్యాలెట్ పైన లేదు. చోరో. రెడీ. ఇలా బదగికినట్టు గీతనే ఉంటా. బ్రష్ ఇంటికి గోడకి పెయింట్ వేసినట్టు ఇట్లా గిగుతా ఉండాలి అనమాట గ్లిటర్. అప్పుడే లుక్ వస్తుంది, అప్పుడే బాగుంటుంది అనమాట. అంటే మనము కిలోమీటర్ దూరంలో ఉన్నా మనమే హైలైట్ అవుతాం ఇలా మేకప్ వేసుకుంటే. ఇప్పుడు నాకు ఒక కన్నుకి గ్రీన్, నెక్స్ట్ కన్నుకి మెరూన్ కావాలి నాకు. మెరూన్ గ్లిటర్. అంటే నేను ఫుల్ మేకప్ చేయట్లేదు, జస్ట్ ఐ అండ్ లిప్స్ మాత్రమే చేస్తున్నా. అమేజింగ్. ఎందుకు అట్లా గట్టిగా ఒత్తుతున్నావు? కన్ను గుడ్డు ఉంది.
ఐమ్ సారీ. డన్. ఇప్పుడు ఐ మేకప్ అయిపోయింది. ఓపెన్ చేయట్లే, నేను కిందికి లాక్కుంటున్నా. కిందికి లాక్కున్నట్లేదు, దొంగదంగా చూసినట్టుంది. ఇదన్నమాట ఐ మేకప్. ఇక్కడ ఇట్లా ఐబ్రోస్ పైకి వస్తే మనకి గ్లిటర్ కిలోమీటర్ దూరంలో ఎవరైనా ఉన్నప్పుడు కనిపిస్తుంది. మనం హైలైట్ అవుతాం అన్నమాట. ఇలా కావాల్సి ఉంటే మీరు ఫోర్ కూడా గ్లిటర్ తోటి నింపేసుకోవచ్చు. యా, అది మన పర్సనల్ చాయిస్. మనకు కావాలనుకుంటే మనం ఫోర్హెడ్ పైన కూడా గ్లిటర్ రాసుకోవచ్చు. ఓకే, నాకు ఇప్పుడు ఐబ్రోస్ చేస్తాను. ఐబ్రోస్ చేయడానికి ఐబ్రోస్ లిప్స్కి చేయాలి కదా. నేను ఎక్కడ చేస్తాను, నాకు ఐబ్రో ప్యాలెట్ ఇదా 2 sides ఉందేంటి? అది కాదు, ఇది కోమ్ చేయడానికి, ఇది సెట్ చేయడానికి ఐబ్రోస్. వెయిట్ ఇవ్వాలి ఇప్పుడు. అంతే, తీసిచ్చిన నోరే. ఓకే, ఐబ్రోస్ ఎప్పుడు మనము ఐ షాడో ఎక్కడ వేసుకుంటాం అక్కడ వేసుకోవాలి. ఐ షాడో వేసుకుంటాం కదా, ఆ కలర్ పైన బ్లాక్ వేసి రుద్దుతూ ఉండాలి, అప్పుడు ఐబ్రో కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఐబ్రోస్ షేడ్ వేసుకున్న తర్వాత కోమ్ చేసుకోవాలి. ఇట్స్ నాట్ ఐబ్రోస్ షేడ్ అనుపోయినాను నేను. నువ్వు ఐబ్రోస్ అంటారు. దాని నెక్స్ట్ స్టెప్ మనం ఐబ్రోస్ని కోమ్ చేసుకోవాలన్నమాట. సేమ్ ఐబ్రోస్ని కోమ్ చేసుకోవద్దు, ఫోర్ హెడ్ని కోమ్ చేసుకుంటే ఐబ్రోస్ ఆటోమేటిక్గా కోమ్ అవుతాయి. అప్పుడప్పుడు ఎక్కడ దురదొస్తే ఇలా గోకోవచ్చు కూడా. ఇప్పుడు కంప్లీట్ ఐ మేకప్ అయిపోయింది. నాకు ఇప్పుడు ఫంక్షన్ ఉంది, వేరే వెళ్తారు ఇక్కడ నుంచి డైరెక్ట్గా. లిప్స్టిక్ పెట్టిన తర్వాత వెళ్దు, లిప్స్టిక్ ఇవ్వు. అప్పుడు అందరూ చెప్పులతో కొట్టి పంపిస్తారు. ఇప్పుడు ఇది కూడా ఉందా నాకు, లిప్స్టిక్ కూడానా? నాకు ఒక్కదానికి ఎందుకు బంపర్ ఆఫర్? లిప్స్టిక్ సైతో పెడతావా? నో, ఐ వాంట్ బ్రష్. నేను షేడ్ చెప్తా, ఆ షేడే కావాలి. నీ స్కిన్ టోన్కి బ్లూ షేడ్ అయితే బాగుంటుంది. నన్ను ఏదేద్దాం అనుకుంటున్నావు? బ్లూ షేడ్. ఇవేంటి దొండకాయలాగా ఉంది? నీ ముక్కు క్వశ్చన్ ఉన్నప్పుడు నేను చేశాను, చెయ్యి మరి. నీకు కొంచెం నీ లిప్స్ ఎక్కడ ఉన్నాయి చూపివా? ఇవి లిప్సేనా? ఇంత అందమైన లిప్స్ నీకు కనిపించలేవు. చేస్తాను నీకు తెలుస్తుంది. తెలియట్లేదు, డాంబర్ రోడ్ని పట్టుకున్నట్టు. ఇవే కదా నీ లిప్స్కి చెయ్యాలమ్మా, లిప్స్టిక్ టీత్కి కాదు. నువ్వు నోరు మొయ్యమ్మా, లిప్స్ క్లోజ్ చేసి పెట్టమ్మా. కావాలని చెయ్యగలను, కావాలని నేను చెయ్యట్లేదు. ఎప్పుడైనా మనం లిప్స్టిక్కి బ్లూ, బ్లాక్, వైట్, ఎల్లో ఇవి లిప్స్టిక్ కలర్స్. యా, ఎందుకంటే కిలోమీటర్ దూరంలో కూడా మనమే హైలైట్ అవ్వాలి కదా, మన కాన్సెప్ట్ అది. దా పట్టు. నా పెళ్లి చూపులకి ఏ ఫొటోస్ పెడతారు వాళ్ళకి. అప్పర్ లిప్స్కి లిప్స్టిక్ చేసుకోవాలి, లిప్స్కి కాదు. మొత్తం అంటిందా? ఫుల్గా. వావ్, నా బ్రష్ విరిగిపోయేలాగుంది. ఓకే, నీకు లిప్ లైనర్ కూడా వద్దమ్మా, నువ్వు పెట్టేసావు ఆల్రెడీ. సో ఐ మేకప్ అయిపోయింది, లిప్ మేకప్ అయిపోయింది. నోస్కి హైలైటర్ పెడతా. ఫింగర్తో పెట్టాలా? లెగ్స్తో పెట్టు, లేకపోతే నీ ముక్కుతో నాకు హైలైటర్. నా వల్ల ప్రాబ్లం అయితే వెళ్ళిపోతే స్వీటీ. మేకప్ అయిపోయినాక వెళ్ళిపోదులే. ఇదైతే బాగా తెలుసు కదా మీకు, ముక్కు మధ్యలో హైలైటర్ పెట్టాలి. ఆ ముక్కు అంత పెద్దగా ఉంటే ఎవరు కనిపించదు. నా ముక్కే నాకు అందం. సో యా, కిలోమీటర్ దూరంలో ఉన్న అందరి అటెన్షన్ మనపైనే ఉండాలి అంటే మనం ఇలా రెడీ అవ్వాలి. మేకప్ అయిపోయింది, నౌ ఇట్స్ రివీలింగ్ టైం అనమాట. నాకు రివీలింగ్ టైం. రెడీ? తీసుకో.
ఎంత బాగా రెడీ చేసినావు అసలు నేను. అవును చాలా బాగుంది. నువ్వు ఇచ్చిన బిల్డప్కి నేను ఇంకేంటో చేసినా అనుకున్నా. అదే చాలా బాగుంది. ఇంకో హలో Glitter ఇక్కడ. నువ్వు నాకు చేసిన దానికైనా చాలా బెటర్. ఎప్పుడైనా మనం ఒక కలర్ ఇక్కడ ఒక కలర్ ఇక్కడ వేసుకోవాలి. అప్పుడే లుక్ ఉంటుంది. ఇక్కడ గ్రీన్ వేసింది, ఇక్కడ ఆరెంజ్ పింక్ వేసింది. బాగుంది. లిప్స్టిక్ బ్యాడ్ కదా, అంటే దాంతో కంపేర్ చేస్తే నేను యాక్చువల్గా చాలా బాగా రెడీ చేసి. ముక్కు మధ్యలో కూడా లిప్స్టిక్ పెట్టుకోవాలి. చూపి చూపి ప్లీజ్, నాకే వామిటింగ్ వస్తుంది. మరి నువ్వు నన్ను చేసిన దానికి సో మీరే చెప్పండి. నచ్చి మాటలు వస్తాయి చూడు. సో ఇప్పుడు ఇద్దరు మేకప్స్ చూసినారు కదా, మీరే చెప్పండి నేను దాన్ని బాగా రెడీ చేసినా, అది నన్ను బాగా రెడీ చేసినా, కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా? అది ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్, నేను ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్, చెప్పండి. నేను అర్జెంట్గా వెళ్ళి ఫేస్ వాష్ చేసుకోవాలి జరుగుతాను. సో చూసినారు కదా మా ఫన్నీ వ్లాగ్, బ్లైండ్ ఫోల్డెడ్ మేకప్ వ్లాగ్. అంటే యాక్చువల్గా ఇది చాలా బాగా మేకప్ వేస్తుంది, మీరు ఇది చూసి జడ్జ్ చేయకండి. మేము ఏదో ఇది ఫన్ కోసం చేసినాము. కావాలంటే నేను నెక్స్ట్ వీడియోస్లో అది ప్రాపర్ మేకప్తో నేను తనతో ప్రాపర్ మేకప్ వేయించుకొని చూపిస్తాను. యాక్చువల్గా నా పెళ్ళికి కూడా ఇదే నాకు మేకప్ వేసింది అనమాట. అప్పటికి ఇంకా నేను సర్టిఫికేషన్ అప్పటికి మేకప్ ఏం నేర్చుకోలేదు, బట్ అంటే ప్రాపర్గా మేకప్ నేర్చుకోలేదు. యూట్యూబ్లో చూసి అక్కడ చూసి ఇక్కడ చూసి కొంచెం కొంచెం నేర్చుకొని చేసిన, చాలా బాగా చేసింది. సో చూసినారు కదా, ఇదన్నమాట మా బ్లైండ్ ఫోల్డెడ్ ఫన్నీ మేకప్ బ్లాగ్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భార్గవి రోజు. See you guys in the next video. Bye.